నా పేరు వంశీకృష్ణ, మా వైఫ్ నాగలక్ష్మి. మేము యాక్చువల్ కొండబాటు నుంచి వచ్చాము. ఇక్కడికి 50 కిలోమీటర్స్ అవే. యాక్చువల్గా నేను బెంగళూరులో వర్క్ చేస్తూ ఉంటాను. బెంగళూరులో వర్క్ చేస్తూ నా 8 మంత్స్ వరకు అక్కడే బెంగళూరులో జాబ్ పర్పస్ మీద అక్కడే ఉన్నాము. 8th మంత్లో వచ్చినాక అనిత మేడం గారి దగ్గరికి అప్రోచ్ అయ్యాము. సో మేజర్ కన్సర్న్ అంటే కార్డియాలజిస్ట్కి వెళ్ళినప్పుడు ఒక హార్ట్ కన్సర్న్ ఒకటి ఐడెంటిఫై అయింది. సో దాన్ని ఐడెంటిఫై చేసుకుని మేడం చెప్పారు, ఈ ఫ్యాక్టర్స్ రిస్క్ ఉన్నాయి, ఇవి మనకి యాక్చువల్ కండిషన్స్, వీటిని బేస్ చేసుకుని ఇలా ఉంటుంది. సో నార్మల్ డెలివరీకి వెళ్తే ఇవి, సి సెక్షన్కి వెళ్తే ఇవి బెనిఫిట్స్, కన్సర్న్స్, ప్రోస్ అండ్ లాసెస్ అన్నీ చెప్పారు. ఈవెన్ అవన్నీ విన్నాక మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మేము కానీ డిసైడ్ అయ్యి లెట్ గో ఫర్ సి సెక్షన్ ఓన్లీ. ఎందుకంటే మాకు రిస్క్ తీసుకుని అంత బేర్ చేయాలని లేదు. మస్ట్ అండ్ షుడ్గా మాకు మదర్ అండ్ బేబీ బోత్ హెల్తీగా డెలివరీ అవ్వాలనేది మా ఒక్క గోలు. సో అదే అనిత గారికి చెప్పాను. బట్ అనిత గారు తర్వాత ఇలా సి సెక్షన్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్, మదర్కి ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, లేదమ్మా మన ఫస్ట్ యాజ్ పర్ ద ఇన్పుట్స్ మేడం దగ్గర తీసుకున్న వాటి ప్రకారము ఫస్ట్ నార్మల్ డెలివరీ ప్లాన్ చేద్దాము. ఫస్ట్ చూసి నార్మల్ డెలివరీకి పాసిబిలిటీ లేకపోతే మనము ఫర్దర్గా కాల్ తీసుకుందాము. 99% నార్మల్ డెలివరీకే ట్రై చేశారు అండ్ నార్మల్ డెలివరీ హ్యాపీగా అయ్యింది. వీఆర్ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు అనిత మేడం, స్పెషల్ థ్యాంక్స్ టు కిమ్స్.